వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మాస్మహి క్లాస్ అంజు. ఈరోజు మనమైతే ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చూసేద్దామంటే అది కూడా స్వీట్ కార్న్తో. ముందైతే దీన్ని హాఫ్గా కట్ చేసేసుకొని ఇలా అయితే నేను ఒలిచేసి కుక్కర్లో అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఒలిచేస్తున్నాను. దీన్ని మొత్తం ఒలుచుకొని మనమైతే కుక్కర్ ప్రెషర్ పెట్టేయాలి. ఇప్పుడు కుక్కర్ అయితే ఒక 3 to 4 విజిల్స్ వరకు రావాలండి. ఎంత మంచిగా వస్తే అంత బాగా, ఎక్కువ వస్తే అంత బాగా ఉడుకుతుంది. సో అందుకని నేనైతే 3 to 4 విజిల్స్ అయితే వచ్చేదాకా వెయిట్ చేశాను. ఇదిగోండి స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయింది, బుట్టలోకి అయితే వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఒక బౌల్ తీసేసుకొని ఉడకబెట్టిన ఈ స్వీట్ కార్న్ అయితే దీంట్లోకి వేసేసుకుందాం. మనకి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము, కారం కూడా వేసుకున్నాము, అలానే జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాను. చిటికెడంత పసుపు కూడా వేస్తున్నాను. నేను ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసేసాను. ఇంకా దీంట్లోకి కొంచెము మైదా పిండి, అలానే కొంచెము ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఫస్ట్ ఇలా అయితే కలుపుకుందాము, ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా దాని మీద. సెట్ అయితే ఓకే, లేదంటే లైట్గా వాటర్ చల్లుకొని అయితే మనం సెట్ చేసుకుందాం. ఒక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. మనము ఇదంతా ఫస్ట్ స్వీట్ కార్న్ ఉంది చూసారా, అది చల్లారిన తర్వాతనే స్టార్ట్ చేయాలండి ప్రాసెస్, లేకపోతే అస్సలు బాగుండదు. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతనే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ మిక్స్ అంతా కలిపేసాం కదా, ఈలోగా ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి. ఇప్పుడు మనం దీన్ని విడివిడిగా చేత్తోనే వేసేసుకున్నాము. ఇంకోండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఆయిల్ అంతా పోయేదాకా ఉంచేసేసి మనమైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. సూపర్ మంచి క్రిస్పీగా వేగిందండి. మీకు నాకు తెలిసి సౌండ్ వినపడింది అనుకుంటున్నాను. అదిగండి, వావ్, నాకైతే చూస్తుంటే నోరూరిపోతుంది. నేనైతే మొత్తం తీసేస్తున్నానండి ఒక ప్లేట్లోకి. దీంట్లోకి ఇలా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దామండి, మంచిగా వేయించుకుందాం. ఇదిగోండి నేనైతే కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ రెండు అయితే ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసేసుకున్నాను. వావ్ సూపర్. అందులో నా అదృష్టం కొద్ది నాకైతే లేత కరివేపాకే దొరికింది. లేతదైతే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనం దీని టేస్ట్ చూసేసి ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది, చూద్దాం. యమ్మీ అండి, చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు. దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే దీన్నే మంచూరియా లాగా కూడా చేసుకుంటారు. మేము అలాంటివన్నీ యూజ్ చేయడం ఇష్టం లేక ప్రజెంట్ అయితే ఇంతటితో ఆపేస్తున్నాము. లేదు అంటే మనం ప్రీమిక్స్ చేసుకుంటాం కదా, మైదా కార్న్ఫ్లోర్ అలా చేసేటప్పుడు కొంచెం గార్లిక్ కూడా వేసి సన్నవి కట్ చేసి వేసి ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కుదిరితే దీంట్లోకి అయితే టమాటా సాస్ మంచిగా పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది.